శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఓం నమో వెంకటేశాయ. నీకే శరణు, నీకే శరణు, నీకే శరణు, నీకే శరణు, నీవు నన్ను కరుణించు, ఇక్కడ నా కడ దిక్కు ఎవరు నారికను. నీకే శరణు, నీకే శరణు. కన్నుల చంద్ర సూర్యులు కలవేలు పవు, నీవు పన్నిన లక్ష్మీ భూమి పతివి నీవు. అన్నిట బ్రహ్మకు తండ్రి అయిన ఆదివేలు పవు, అన్నిట బ్రహ్మకు తండ్రి అయిన ఆదివేలు పవు. ఎన్నగా నీ కంటే ఘనమెవరు నారికను. నీకే శరణు, నీకే శరణు. దేవతలందరూ నీ తిరుమేనైనా మూర్తి, ఆవల పదాల లోక మణచితివి. నీ ఒక్కడవే నిలచిన దేవుడవు, నీ ఒక్కడవే నిలచిన దేవుడవు. ఏ వేళ నీ కంటే నీకుడెవరు నారికను. నీకే శరణు, నీకే శరణు. అరసే జీవులకెల్లా అంతరాత్మవైన హరి, సిరులావరములిచ్చే శ్రీ వెంకటేశ. పురుషోత్తముడవు భువనారక్షకుడవు, పురుషోత్తముడవు భువనారక్షకుడవు. ఇరవైన నీవెగాక ఎవరు నారికను. నీకే శరణు, నీకే శరణు, నీకే శరణు, నీకే శరణు. నీవు నన్ను కరుణించు, ఇక్కడ నా కడ దిక్కు ఎవరు నారికను. నీకే శరణు, నీకే శరణు. ఓం నమో వెంకటేశాయ. నీకే శరణు అనే సంకీర్తన ద్వారా శ్రీమాన్ శ్రీ అల్లపాక అన్నమాచార్య వారు ఇక్కడ అక్కడ ఎవ్వరూ లేరు, నీవే ఉన్నావు అనగా, బ్రహ్మకు తండ్రి అయిన నీవు నా పుట్టుకకు కారణమై ఉన్నావు. మరి నా రక్షణ నిరంతరం ఎవరు చేస్తున్నారు అనగా, సూర్య చంద్రులను కన్నులుగా చేసుకొని నన్ను పాలన చేస్తూ ఉన్నావయ్యా. మరి అటువంటి నీకు శరణగాక నేను వేరే ఎవరికి శరణాగతి చెయ్యగలను అనగా, స్వామి ఈ కలియుగంలో తిరుమల కొండపై మనందరి కోసం నిల్చొని ఉన్నాడయ్యా. మనం కొద్దిసేపు క్యూ లైన్లో నిలవాలంటేనే విసుగుతో ఇంకెప్పుడు దర్శనం అవుతుంది అని ఎదురు చూస్తూ ఉంటాం. కానీ స్వామి నిరంతరం మనల్ని చూడటానికి తాను నిల్చొని ఓపికగా కన్న తండ్రి మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ స్వామికి నేను శరణాగతి చేస్తున్నాను అని అన్నమయ్య చెబుతూ, మనందరినీ కూడా మనందరి ఇంటి దైవం, ప్రత్యేకించి తెలుగు వారందరి ఇలవేల్పు కొంగు బంగారమైనటువంటి ఏడుకొండల వారిని శరణాగతి చేయమని మనకు తెలియజెప్తూ, మనందరం కూడా మనసారా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని స్మరించాలని, ఆపద మొక్కుల వాణ్ణి ముడుపులు కట్టే శ్రీ వెంకటనాథుని మనందరి మనస్సుల్లో నిలుపుచూ ఉన్నారు. ఓం నమో వెంకటేశ్వర.